తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, సర్వదర్శనానికి ప్రస్తుతం ఎంత సమయం పడుతోంది? తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య అధికమవుతోంది. భారీగా తరలి రావడంతో, వేసవి సెలవులకు తోడు శని ఆదివారాలు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో దాదాపుగా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి 30 గంటలకు పైబడి పడుతోంది. నిన్న శనివారం రికార్డు స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనం చేయించింది. దాదాపు 97,250 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు కూడా అంతే సంఖ్యలో రద్దీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు నారాయణగిరి గార్డెన్ లో ఏర్పాటు చేసిన షెడ్లు, అదే విధంగా బాటగంగమ్మ ఆలయం వరకు, నారాయణగిరి షెడ్ల నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు శాశ్వతంగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేసిన క్యూలైన్ లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి దర్శనానికి. దీంతో 30 గంటలకు పైబడి సమయం పడుతోంది. మరోవైపు బాటగంగమ్మ ఆలయం నుంచి ఆక్టోపస్ భవనం వరకు కూడా తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేశారు భక్తులు. ఆ ప్రాంతానికి కూడా భక్తులు చేరుకుంటుండడంతో అది పూర్తిగా తాత్కాలిక షెడ్లు నిండిపోయిన తర్వాత ఇంకా భక్తులను ఎండలో ఉండడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి క్యూలైన్లోకి అనుమతించేందుకు అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్చ జరుపుతున్నారు. ప్రధానంగా నిన్న 97,561 మంది భక్తులు దర్శనం చేసుకోవడంతో దాదాపు 3.76 కోట్ల రూపాయల మేర హుండీ ఆదాయం లభించింది. అదేవిధంగా 57,780 మంది భక్తులు నిన్న శ్రీవారికి తల్లీలాలు సమర్పించుకుంటున్నారు. అదేవిధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాటు చేసింది. వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు తిరుమలలోని 7 ప్రాంతాలలో అన్నప్రసాద వితరణ ప్రారంభించింది. ఓవైపు క్యూ కాంప్లెక్స్, అదే విధంగా ఓవైపు క్యూలైన్లతో పాటు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉన్న గదులలో కూడా అన్నదానము, అదే విధంగా అందరికీ సప్లై చేయడంతో పాటు బయట తిరుమలలో ఉన్న ప్రధాన కూడలలో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా అన్నప్రసాద వితరణ ప్రారంభించింది. ధన్యవాదాలు నారాయణప్ప.